చేతులు కొలుపని జనులు ధన్యులు. వాళ్ళు గొప్ప వాళ్ళు. ఈరోజు వాక్యము కూడా అదే కదా. ధన్యత, నీ ధన్యత దేవుని నుండి నీకు రావలసిన దీవెన ఎప్పుడు వస్తూ ఉంది? ఆయన మీద ఆధారపడితే, ఆయన యందు నమ్మకము కలిగి ఉంటే. మనం అనుకోవచ్చు, ఫాదర్ ఇవన్నీ చెప్పారు బాగుంది, ఇవన్నీ మరి దేవుడు ఎందుకు బంగారాన్ని సృష్టించాడు? ఎందుకు ప్లాటినమును సృష్టించాడు? ఎందుకు వెండిని సృష్టించాడు అంటే, ఆయన ఎక్కడా కూడా నువ్వు బంగారాన్ని వెండిని వేసుకోవద్దని చెప్పలా, దిగేసుకోవద్దని చెప్పాడు. వేసుకో ఎంతవరకు కావాలో. నీ అలంకరణ నీకు పవిత్రతను చేకూర్చే విధముగా ఉండాలి. నీ అలంకరణలో భగవంతుని మీద ఆధారపడే విధముగా ఉండాలి. అంటే ఈ లోకములో ఉన్నది ఏదైనా నువ్వు వాడుకో, అది నిన్ను భగవంతునికి చేర్చాలి, అది నిన్ను ఆయన సాన్నిధ్యములో ఉండే బిడ్డగా రూపొందించాలి. అందుకే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనములో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనములో ఇది కొత్త బైబిల్లో వర్షన్. ముగ్గు బెచ్చములలో ఊపిరి ఉన్న అల్పమానవుని నమ్మవద్దని ఇంకో బైబిల్లో ఉండిద్ది.